10th క్లాస్ జ్ఞాపకాలు మనం ఎప్పటికీ మర్చిపోలేని రోజులు. బోర్డ్ ఎగ్జామ్స్ వల్ల మన 10th క్లాస్ ముందే మొదలు పెట్టేసేవాళ్ళు. ఆడుకునే ఆటలు, చూసే టీవీలో కొంచెం పని చేయాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ట్యూషన్లు, సండేస్ కట్, ఎక్కువ హాలిడేస్ కట్. స్కూల్ అంతా నిశ్శబ్దంగా ఉంటే మనకి మాత్రం ఎక్స్ట్రా క్లాసులు, టీచర్స్ అండ్ పేరెంట్స్ నుండి ప్యాంపరింగ్లు మరియు మోటివేషన్. ఇప్పుడు బాగా చదివి మార్క్స్ తెచ్చుకుంటేనే రిప్లై చాలా బాగుంటుందని వాళ్ళు. మరి ఈ 10th క్లాస్ రోజులు ఇంతగా గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా చేసిన దాంట్లో మన క్లాస్మేట్స్ అండ్ మన ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఎగ్జామ్లు ప్రిపరేషన్ అనుకుంటూ ఆఖరి బోర్డ్ ఎగ్జామ్స్ కి అప్పుడే వెళ్ళిపోయామా అనిపించేది. ఎగ్జామ్ రాసొచ్చాక డిస్కషన్స్, ఆ మ్యాప్ పాయింటింగ్ ఎలా పెట్టావు, ఈ గ్రాఫ్ ఎలా గీసావు, 18లో లాస్ట్ లైన్ ఏంటి, మ్యాథ్స్ లో ఫస్ట్ ఆన్సర్ ఎంత వచ్చింది, సైన్స్ డయాగ్రామ్స్ సగం మర్చిపోయా, ఇంగ్లీష్ గ్రామర్ చాలా కష్టంగా వచ్చింది అని చెప్పుకునే ఉంటాం. ఫేర్వెల్ డే, ఎగ్జామ్స్ అయిపోయిన హ్యాపీనెస్ కన్నా మళ్ళీ మనమందరం ఎప్పుడు కలుస్తాం అని బాధ ఎక్కువ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి హార్ట్కి డాన్స్ వేస్తూ ఎమోషనల్ అయిపోయేవాళ్ళు. మరి 10th క్లాస్ గ్రూప్ ఫోటోలు చాలా అంటే చాలా స్పెషల్. 10th అయిపోయాక ఒక్కొక్కరు ఒక్కో దిక్కులా కాలేజీకి వెళ్ళిపోయాం. 10th గెట్ టుగెదర్ కి ఎన్ని ప్లాన్స్ వేసుకుంటామో. అప్పుడప్పుడు వాట్సాప్ గ్రూప్ లోను, ఇన్స్టాలోను, ఇలా సోషల్ మీడియాలో మన 10th ఫ్రెండ్స్ తో టచ్ లో ఉంటూ అప్పటి రోజుల్ని గుర్తు తెచ్చుకుని అప్పుడు భలే ఉండేది అనుకుంటాం. నిజంగా ఆ 10th క్లాస్ జ్ఞాపకాలు చాలా స్పెషల్ కదూ.